నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి తన భర్త తనను మోసం చేశాడని తనకు న్యాయం చేసి కాపాడాలని ఒక పాకిస్తాన్ మహిళ ప్రధాని మోదీని విజ్ఞప్తి చేస్తోంది. మోదీజీ ప్లీజ్ నాకు న్యాయం చేయరు అంటూ ఓ మహిళ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇండియాలో ఉంటున్న తన భర్త మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ కరాచీకి చెందిన నికితా నాగ్దేశ్ అనే మహిళ ప్రధాని మోదీకి వీడియో అపీల్ చేసింది. పాకిస్తాన్ సంతతికి చెందిన విక్రమ్ దీర్ఘకాలిక వీసాపై ఇండోర్లో నివసిస్తున్నాడు. నికితాకు హిందూ సంప్రదాయం ప్రకారం జనవరి 26, 2020న కరాచీలో విక్రమ్ నాగ్దేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన ఒక నెల తర్వాత ఫిబ్రవరిలో తనను ఇండియా తీసుకువచ్చాడని, కానీ నెల రోజుల్లోనే తన జీవితం తలకిందులైందని నికితా వీడియోలో చెప్పింది. తనకు న్యాయం జరగకపోతే మహిళలకు న్యాయస్థానంపై ఉన్న నమ్మకం పోతుందని వీడియో పోస్ట్ చేశారు ఆమె. ఇప్పుడు అతడు మరొక మహిళతో నిశ్చితార్థం చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవలే విక్రమ్ ఢిల్లీకి చెందిన శివాంగి ధింగ్రా అనే మహిళతో నిశ్చితార్థం చేసుకున్నాడని పేర్కొంది. వీరి వివాహం 2026 మార్చి చివరి వారంలో జరగనుందని ఆరోపించింది. ఇక తాను ఒకసారి శివాంగి ధింగ్రాతో మాట్లాడినప్పుడు ఆమెకు విక్రమ్ గురించి ఏమీ తెలియదని ఖండించినట్లు నిఖితా తెలిపింది. మధ్యప్రదేశ్ ఇండోర్లోని సింధీ పంచాయతీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విక్రమ్ను అక్రమంగా నివసిస్తున్నాడని ఆరోపిస్తూ దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.